పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకం వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్యలో నీకేంటి? చూపించండి. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ చీయర్స్ అంటూ. అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదిరా. నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ చూపించు. ఏం బాబు బాగున్నావా? చదువు. ఏమిటి శైలు చిన్న పిల్ల? ఒక్క నిమిషం చిన్న పాప అని అనుకుంటాదు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిండాల్సిందా ఆంటీ? ఏం జనం, ఎంత అప్లాజు, ఏం శైలు? అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనమాలు కూడా నేర్చుకుంది. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? పెద్దానికి నన్ను అడుగుతావేమిటి? మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా మమ్మీ? కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి.
అన్ని వాడికొక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. 2 తప్పులు. Yes, done. 2 mistakes. Number 1, మహాకవి, గ్రేట్ పోయట్, జీనియస్ రఘు, మై ఫ్రెండ్, మై ఫాదర్, మై గాడ్. అలాంటి మహాకవికి ప్రూఫ్ రైటర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ నంబర్ 1 మిస్టేక్. నంబర్ 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? ప్రొపరేటర్, దట్ ఈస్ ద ప్రొపరేటర్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాలు, ఆపరేటర్. ఐ వాంట్ ద ప్రొపరేటర్. రఘు స్టాండ్. 2 తప్పులమ్మా. ఎస్ డన్. బాలు బాలు, ఏమిటి నా మాట విను. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పద. నువ్వు బయట పదవయ్యా. నా మాట విను, బయట పదవయ్యా. నువ్వు బయట పద. 2 మిస్టేక్స్. 2 తప్పులు. యు డన్. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్. పంచేంద్రియాలనే కాదు, ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి. రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. వీడు 2 మిస్టేకులు చేశాడు రా. ఫస్ట్ మిస్టేక్ కి రఘు కాలు పట్టుకుని, సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. నీకోసమే మాట్లాడుతున్నా. 2 తప్పులు చేశాడురా. నిన్ను ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారా? ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ బాలు? బాగా నొప్పిగా ఉందా? రారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. 2 తప్పులు చేశాడు. వెళ్ళారా? ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ అన్ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్న్ హిమ్.